బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకొని ఏపీ మాలా గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అనంతపురం సత్యసాయి జిల్లాల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను వేడుకలను మా మాలా గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున పేబ్యాక్ టు సొసైటీలో భాగంగా ఘనంగా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. ఆయన యొక్క అంబేద్కర్ గారి ఐడియాలజీని, ఆయన జీవిత చరిత్రను మేము మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఈ అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో మిగతా మాలల అభివృద్ధి కోసము, ఐక్యత కోసము మేము పాటుపడే విధంగా ఈ మాలా గెజిటెడ్ ఆఫీసర్స్ పేరులో గెజిటెడ్ ఆఫీసర్స్ ఉన్నా కానీ నిరుద్యోగులు, యువత, ఉద్యోగం లేని వారి కోసం కూడా, వారి క్షేమం కోసం కూడా ఈ యొక్క అసోసియేషను సలహాలు, సూచనలు, సహాయ సహకారాలు అందించాలన్నటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఈ యొక్క అనంతపురం జిల్లాలో ఈ కేఎస్ఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఈ యొక్క వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అనేకులు ఆర్థిక సహాయ సహకారాలు అందించారు గెజిటెడ్ ఆఫీసర్సు. మన ఏపీ మాలా గెజిటెడ్ ఆఫీసర్స్ అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో అధ్యక్షులు అయినటువంటి జి గంగాధర్ గారు, ఆయన డిఈఈ ఆర్డబ్ల్యూఎస్, అదేవిధంగా ట్రెజరర్ అయినటువంటి ఎన్పి ఎల్లప్ప గారు, అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ అగ్రికల్చర్ కళ్యాణదుర్గము, నేను నీలం బాలస్వామి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంటు, అదేవిధంగా కేశవులు గారు అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ పవర్ జనరేషన్ సోలారు, వీరందరూ ఆర్థికంగా సహకరించి చాలామందికి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయబడింది. భవిష్యత్తులో ఈ యొక్క అసోసియేషన్ను ప్రజల యుద్ధకు, మాలల సంక్షేమం కొరకు, వారి యొక్క క్షేమాలు తెలుసుకుంటూ వారికి ఆర్థిక సహకారాలు అందించడానికి మేము నిశ్చయించుకొని ఉన్నాము. మా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ మాకు ఆర్థిక వెసులుబాటు ఉన్నంత వరకు చేపట్టాలని మేము తలంచి ఈ యొక్క యునానిమస్గా ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. భవిష్యత్తులో మరింత కార్యక్రమాలు చేపట్టడానికి కోసము మాలా సహోదరులంతా సహాయ సహకారాలు అందించాలని వారందరికీ విజ్ఞప్తి చేస్తూ మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. జై భీమ్, జై భారత్. ఇంకా ఏపీ మాలా గెజిటెడ్ ఆఫీసర్స్ అనంతపురం సత్యసాయి జిల్లా యూనిట్ల తరఫున భవిష్యత్తులో సంక్షేమ హాస్టల్లో చదువుతున్నటువంటి షెడ్యూల్డ్ క్యాస్ట్ పిల్లలకి దోమలు కుట్టకోకుండా వారికి మస్కిటో నెట్స్ అందించడము, తర్వాత ఈ యొక్క దుప్పట్లు చలికి తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. ఆ టైంలో కూడా వాళ్ళకి దుప్పట్లు అందించాలని మేము ఉన్నాము. మాకు ఉన్నటువంటి ఆర్థిక వనరులను బట్టి వారికి తర్వాత హాస్టల్స్ కూడా విజిట్ చేసి వారికి నీటి వసతి సరిగా ఉందా, వీలైతే ఒక స్టడీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాము. అయితే ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం మన సాంఘిక సంక్షేమ శాఖ తరఫున చాలా హైకోర్టు యొక్క డైరెక్షన్స్లో, హైకోర్టు యొక్క ఆర్డర్స్ ప్రకారము సంక్షేమ హాస్టల్ యొక్క రూపురేఖలను మార్చాలని హైకోర్టు ఆల్రెడీ ఇచ్చింది. వాటిని ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ మా వరకు కొంత తోడ్పాటును అందించాలి. హాస్టల్ చదువుతున్నటువంటి పిల్లలను ఎంకరేజ్ చేయడము, ఇన్స్పిరేట్ చేయడము, వాళ్ళకి సలహాలు, సూచనలు అందించడము లాంటి కార్యక్రమాలు ఏపీ మాలా గెజిటెడ్ ఆఫీసర్స్ తరఫున చేపట్టాలని మేము ఇప్పుడు ఆలోచిస్తున్నాము. భవిష్యత్తులో వీటిని మరింతగా విస్తృతంగా విద్యార్థులకు అందించాలని ఆలోచిస్తున్నాం.